మన ఇంట్లో ఎప్పుడైనా ఏదైనా మనం ముఖ్యమైన పని మీద బయటికి వెళ్తున్నాం అనుకోండి. జనరల్‌గా మనం ఏం చేస్తాం, దేవుడి దగ్గర బొట్టు తీసుకొని పెట్టుకొని, దేవుడికి దండం పెట్టుకొని వెళ్తూ ఉంటాము. కానీ ఈసారి అలా కాకుండా మీరెప్పుడైనా భద్రాచలం వెళ్ళినా, లేదా మీ రిలేటివ్స్ ఎవరైనా భద్రాచలం వెళ్ళినా కూడా అక్కడ ఇలా పసుపు, కుంకుమ రాళ్ళైతే అమ్ముతారనమాట. భద్రాచలంలోని పర్ణశాల దగ్గర పసుపు, కుంకుమ రాళ్ళైతే అమ్ముతారు. వీడియో క్లిప్పింగ్‌లో చూపిస్తున్నాను కదా! అవే. ఇవి మనకి ఒక రూ. 50కి ఎంతకో అక్కడ ఇస్తారనమాట. అక్కడ సీతాదేవి అమ్మవారు వనవాసంలో ఉండేటప్పుడు పర్ణశాల దగ్గర ఉన్న కొండ ఏదైతే ఉంటుందో ఆ కొండ దగ్గరే ఈ పసుపు కుంకుమ రాళ్ళు లాంటివి ఉన్నాయి కదా, అక్కడవే ఆ రాయిని తీసుకొని పసుపు కుంకుమగా అలంకరణ చేసుకునే వాళ్ళంట. ఏం లేదండి, సింపుల్గా మనము ఇలాగ పసుపు కుంకుమ రాళ్ళు తెచ్చుకొని ఇలా సాన్ లాంటిది ఒకటి ఉంటుంది కదా, దాని మీద కొంచెం ఇలా రంగదీస్తే మనకి పసుపు కుంకుమలాగా కలర్ అయితే వస్తుందన్నమాట. ఇది ఎప్పుడైనా కూడా మనం ఇంట్లో నుంచి బయటకు వెళ్ళేటప్పుడు ఏదైనా ఇంపార్టెంట్ పని, ఇంటర్వ్యూస్కి కానీ, ఎగ్జామ్స్కి కానీ, లేదా ఏదైనా ప్రయాణం మనం జాగ్రత్తగా వెళ్ళి రావాలని అనుకుంటాం కదా, సో ప్రయాణానికి ఎక్కడికి వెళ్ళినా కూడా దీన్ని కొంచెం ఇలా అరగదీసుకొని నుదుటిన ధారణ చేసుకోండి. అలానే చిన్నపిల్లలకు కూడా ఎప్పుడైనా వాళ్ళకి దిష్టి తగిలింది అనేటప్పుడు కానీ, ఎప్పుడైనా వాళ్ళు క్రాంకీగా ఉండేటప్పుడు కూడా దీన్ని అరగదీసుకొని కొంచెం పెడితే చాలా మంచిదటండి. రాళ్ళకి ఇంత పవర్ ఉంటుందా అని అనుకోవచ్చు. నమ్మిన వాళ్ళకి చాలా పవర్ ఉంటుంది. శ్రీరాముడి యొక్క పవర్ ఎంత అనేది ప్రతి ఒక్క హిందువుకి తెలుసు కాబట్టి శ్రీరాముడిని నమ్మేవాళ్ళు, హిందూ అనుకునే ప్రతి ఒక్కరు కూడా దీన్ని నమ్ముతారనమాట. సో నమ్మకంతో తీసుకొని మనము చేసుకుంటే కనుక నిజంగానే అది మనకి పాజిటివ్ రిజల్టే ఉంటుందండి. మీ చుట్టాల్లోని ఎవరు వెళ్ళినా కూడా ఈసారి భద్రాచలం వెళ్ళినా, మీరు వెళ్ళినా ఇవి కొనుక్కొని తెచ్చుకోండి. అలానే ఈ పసుపు కుంకుమ రాళ్ళు ఇంట్లో ఉండడం కూడా శ్రీరామ రక్ష అంట. మనం బయటికి వెళ్ళేటప్పుడు ఇది బొట్టు పెట్టుకున్నా కూడా శ్రీరాముడు మనకి రక్షగా ఉంటారంట, మన వెన్నంటే ఉంటారంట. అంత మంచిదని చెప్తున్నారు. ఇది ఎంతో కాదు, ఒక రూ. 50 అంతే. దీన్ని కూడా బిజినెస్ చేసేస్తున్నారని అనుకోవద్దు. ఆల్రెడీ అక్కడ ఎన్నో సంవత్సరాల నుండి అక్కడ అమ్ముతున్నారంట. లాస్ట్ ఇయర్ మా ఆడపడుచు వాళ్ళు వెళ్ళేటప్పుడు భద్రాచలం మాకు తీసుకొని వచ్చారు. అప్పటి నుంచి నేను ఒకసారి మీకు చూపించాను, కానీ ఇది ఎలాగా అరగదీసి ఇలా పెట్టుకోవాలనేది మీకు చూపించలేదు. సరే, అక్షయ తృతీయ రోజు ఆ సాన పీట అనేది కొనుక్కున్నాను అనమాట. రాతిది ఇంట్లో ఉంటే మంచిది అన్నారని. సో మీకు చూపించినట్టు ఉంటుంది. అలాగే నేను కూడా ఒక చిన్న పని మీద బయటకు వెళ్తాను, సో పెట్టుకున్నట్టు ఉంటుంది కదా అని చెప్పేసి మీకు చూపిద్దామని ఇలా అయితే చూపిస్తున్నాను అనమాట. ఎవరైనా మీ బంధువులు కానీ ఎవరు వెళ్ళినా కూడా తెప్పించుకోండి. ఇంట్లో ఉంటే కూడా చాలా చాలా మంచిది అని అన్నారనమాట. సో అది మీకు ఎందుకో చెప్పాలి అనిపించింది, అందుకే మీ అందరితో కూడా షేర్ చేసుకున్నాను. అండ్ తర్వాత ఈరోజుటి వ్లాగ్లో అయితే కనుక నేను మీకు నెయ్యిని చూపిస్తున్నాను. నెయ్యిని నేను ఎలా తయారు చేసుకుంటాను అనేది ఇదివరకు కూడా మీకు చూపించాను. కాకపోతే ఇదివరకు నేను కవ్వంతో చూపించాను కదా, కవ్వంతో తిప్పాను. కానీ నాకు ఎక్కువ వర్క్ ఉండేటప్పుడు, ఫాస్ట్గా అయిపోవాలనుకునేటప్పుడు బ్లెండర్తోని నేను నెయ్యిని అయితే ప్రిపేర్ చేసుకుంటానండి. ఆల్మోస్ట్ నేను ఒక 2 years నుండి అనుకుంటాను అసలు బయట నెయ్యే కొనడం మానేశాను పూర్తిగా. ఈవెన్ ఫంక్షన్స్లో కానీ ఎక్కడికి వెళ్ళినా కూడా ఆ నెయ్యి వేసుకుంటే కూడా నాకు అస్సలు నచ్చట్లేదు. ఇంట్లో నెయ్యి అంత కమ్మగా అనిపిస్తుంది నాకు. ఇది మా ఫ్రెండ్ పుష్ప గారు నేర్పించారండి నెయ్యి ఎలా తీసుకోవాలనేది. నిజంగా ఎప్పటికీ థ్యాంక్స్ చెప్పుకోవాలి తనకు మాత్రం. సో మంచిగా ఆమె చెప్పినప్పటి నుండే నేను ఇంట్లోని మీగడంతా కూడా తీసుకొని నెయ్యిని అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను. నేను ముందు వ్లాగ్లో కూడా చెప్పాను కదా, హెరిటేజ్ వాళ్ళవి నేను ఫుల్ క్రీమ్డ్ మిల్క్ అయితే తీసుకుంటున్నాను. అది 38 రూపీసో 40 రూపీసో ఉంటుంది ఒక ప్యాకెట్. దానిలోని చక్కగా మేగడని తీసుకొని ఒక బాక్స్లో స్టోరేజ్ చేసుకొని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను. ఎప్పుడైతే బాక్స్ అంతా నిండిపోతుందో దాన్ని తీసుకొని ఇలా ఒక వెడల్పుగా ఉండే పాత్రలో వేసేసుకొని చక్కగా నెయ్యిని అయితే తీసేసుకుంటారనమాట. సో నెయ్యి తీసే ప్రాసెస్లోని ఒక్కొక్కసారి మనకి గట్టిగా రాకపోయినా, తొందరగా వెన్న అనేది రాకపోయినా ఐస్ క్యూబ్స్ కూడా మధ్యలో వేసుకోవచ్చు అంట. సో ఐస్ క్యూబ్స్ వేసుకొని చక్కగా ఈ మేగడని అంతటిని కూడా బ్లెండ్ చేసేసుకుంటున్నాను. ఎక్కువైతే నాకు టైం పట్టలేదండి, జస్ట్ ఒక 10 to 15 minutesలోని మొత్తం వెన్నంతా కూడా వచ్చేసింది. ఏంటంటే వెన్న కూడా నాకు కొంచెం అవసరం ఉంది, అలాగే నెయ్యి కూడా నిండుకుంటుంది ఇంట్లో. సరే రెండు చేసుకున్నట్టు ఉంటుంది కదా అని చెప్పేసి చేసాను. చక్కగా వెన్న అంతా కూడా వస్తుంది. సో వెన్నని ఒక్క 2 times కడిగామనుకోండి, నెయ్యి అనేది చాలా ఫ్రెష్గా ఉంటుంది అండ్ చాలా టేస్టీగా ఉంటుంది, ఎక్కువ రోజులు నిల్వ కూడా ఉంటుంది అనమాట. సో అందుకే వెన్నని ఎప్పుడు కూడా ఒక 2-3 సార్లు అయితే కడగాలి.
పల్చగా అయిపోయింది. ఎందుకు అనుకుంటున్నారా? అసలు ఈ ఎండలు ఎలా ఉన్నాయంటే ఏం చేసినా ఆమ్లెట్ అయిపోతుందేమంటే అలా ఉందన్నమాట, అంత ఎండగా. సో వాటర్ వేసానండి, ఫిల్టర్లో వాటర్ తీసేసినప్పటికీ అది అంత వేడిగా వచ్చి కొంచెం అలా కరిగిపోయినట్టు అయిపోయింది. ఇట్స్ ఓకే, పర్లేదు, ఏదో ఒకటి ఏం చేస్తామని చెప్పేసి ఇంకా 2-3 టైమ్స్ అయితే వాష్ చేసేసుకొని పొయ్యి మీద అయితే పెట్టానమాట. ఇది మనము నెయ్యి కాచేటప్పుడు కూడా కొంచెం థిక్ బాటమ్ ఉన్నదైతే పెట్టుకోవాలండి. థిక్ బాటమ్ ఉన్న గిన్నె ఏమైనా పెట్టుకొని మనము నెయ్యిని కాచామనుకోండి, నెయ్యి అడుగు పట్టుకొని ఉంటుంది, అంటే మాడిపోకుండా ఉంటుంది. మాడిపోతే ఎప్పుడు కూడా నెయ్యి అనేది కమ్మదనం కోల్పోతుంది అనమాట. సో అందుకే మాడిపోకుండా కొంచెం జాగ్రత్తగా చేసుకుంటే మంచిది. సో అలా ఇక్కడ నేను ఇంకా థిక్ బాటమ్ ఉన్నది పెట్టుకొని నెయ్యిని అయితే కాచేసుకుంటున్నాను అనమాట. సో ఇది కూడా ఒక 15 మినిట్స్లో అయిపోయిందండి. కంప్లీట్గా సిమ్లో పెట్టుకున్నాను. సిమ్లో పెట్టుకుని దగ్గరుండే కాచాను. మళ్ళీ అటు ఇటు వెళ్ళిపోయి హైలో పెట్టేసిన మనకి నెయ్యి అనేది టేస్ట్ పోతుంది కదా అని చెప్పేసి కొంచెం దగ్గరే ఉండి చక్కగా కాచేసాను అనమాట. సో ఎప్పుడు కూడా నెయ్యి కాచేటప్పుడు కూడా దగ్గరుండి కలుపుతూ ఉండాలండి. కలుపుతూ ఉండకపోతే అడుగు అనేది పట్టేస్తుంది. సో అందుకని అలా కలుపుతూ ఏం లేదు, ఒక్క 10-15 మినిట్స్ అలా నించున్నాం అనుకోండి అయిపోతుంది అనమాట. అదేం పెద్ద ఇంకా కష్టమైతే ఏం కాదు. ఎందుకో నాకు నెయ్యి చేయడం అనేది చాలా సరదా కాబట్టి నాకు ఎప్పుడు కష్టం అనిపించదు కూడా. సో అందుకే అలా నించొని చక్కగా కలుపుకొని మొత్తం నెయ్యిని అంతటిని కూడా ప్రిపేర్ చేసుకుంటాను. సో ఫైనల్గా అయితే నెయ్యిని అయితే కాల్చేసుకున్నాను. చాలా చాలా టేస్టీగా అండ్ చాలా కమ్మగా వచ్చింది. ఇది కంప్లీట్గా చల్లారిన తర్వాత ఒక గ్లాస్ జార్లో వేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను. కొంచెం బయట నుంచుకుంటాను ఒక బౌల్తోని, మిగిలిందంతా ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను. నాకు ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకొని నేను యూస్ చేసుకుంటూ ఉంటాను అనమాట. సో మీరు కూడా ఇంట్లోనే నెయ్యి ప్రిపేర్ చేసుకుంటారా? కామెంట్స్లో చెప్పండి. అండ్ తర్వాత వచ్చేసి అక్షయ తృతీయ వీడియో పోస్ట్ చేశాను కదా. అక్షయ తృతీయ వీడియో పోస్ట్ చేసినప్పుడు అమ్మవారిది, లక్ష్మీదేవి అమ్మవారి ఐడల్ పెట్టాను కదా సిల్వర్ది. అమ్మవారికి ఇలా గాజులు అయితే వేసానండి. పక్కన పిక్చర్ యాడ్ చేస్తాను చూడండి. గాజులు వేశాను. గాజులు వేస్తే చాలామంది అడిగారు, అక్క గాజులు గోల్డ్ బ్యాంగిల్సా, ఎన్ని గ్రామ్స్ పడ్డాయి అని అడిగారు. సో ఇది వచ్చేసి ఫస్ట్ గోల్డ్ కాదండి, జస్ట్ ఇమిటేషన్ జ్యువెలరీ, లాగా 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ అంటారు కదా. సో అలా అనమాట. బ్యాంగిల్స్ నార్మల్వే, గోల్డ్ అయితే కాదు. కానీ నేను ఇది తీసుకొని ఆల్మోస్ట్ దగ్గర 1 ఇయర్ అవుతుందేమో. చిన్నది కూడా చెక్కు చెదరలేదు, కలర్ ఫేడ్ అవ్వడం కానీ ఎక్కడైనా ఈ స్టోన్స్ పడిపోవడం కానీ ఏమీ కాలేదు. అలానే ఏమైనా కొంచెం జాగ్రత్తగా ఉంచుతానంటే దగ్గర ఒక 3 నెలలు అలా గాలికి ఎక్స్పోజ్ అయినట్టు కబోర్డ్లో పెట్టాను. అయినా కూడా చిన్నది కూడా చెక్కు చెదరలేదు. చాలా బరువుగా ఉంటుంది. లక్ష్మీదేవి అమ్మవారి రూపం కూడా చాలా బాగుంటుంది అనమాట. సో ఇది నేను విఆర్ఎల్ కలెక్షన్స్ అని ఇన్స్టాగ్రామ్ పేజ్లో తీసుకున్నాను. లాంగ్ బ్యాకే తీసుకున్నాను. అదైతే గోల్డ్ బ్యాంగిల్స్ కాదండి, జస్ట్ నేను అలంకరణ కోసం అని చెప్పి అమ్మవారి దగ్గర అలా పెట్టానమాట. నాకు బాగా అనిపించింది, అందుకని అలా పెట్టాను. అండ్ తర్వాత ఇయర్ రింగ్స్ కూడా అడిగారు. ఇయర్ రింగ్స్ కూడా గోల్డ్ అక్క, ఏ షాప్లో తీసుకున్నారు, ఎన్ని గ్రామ్స్ పడ్డాయి అని. సో ఇయర్ రింగ్స్ కూడా గోల్డ్ కాదండి, ఇది 92.5 సిల్వర్ మీద గోల్డ్ ప్లేటెడ్ అనమాట. ఇది ప్యూర్ 92.5 గోల్డ్ సిల్వరు, దాని మీద గోల్డ్ ప్లేటెడ్ అనమాట. సో ఇది నేను లక్ష్మీ దీపిక సిల్వర్ హౌస్లో తీసుకున్నాను. ఇది కూడా అక్షయ తృతీయకి ఒక 2 డేస్ ముందే తీసుకున్నానండి. చాలా బాగున్నాయి. అసలు నేను ఆ తర్వాత ఒక పెళ్ళికి అటెండ్ అయినప్పుడు ఈ ఇయర్ రింగ్స్ అయితే పెట్టుకున్నాను అనమాట. అందరూ గోల్డ్ అని అడిగారు. గోల్డా ఎంతకు చేయించావు, ఎంత అయ్యింది, ఇప్పుడు గోల్డ్ చాలా రేటు పెరిగిపోయింది, చాలా పెద్ద ఇయర్ రింగ్స్ తీసుకున్నా కదని అడిగారు. కానీ అస్సలు గోల్డ్ కాదండి, నిజంగా గోల్డ్ మాత్రం తగ్గిపోకుండా అంత బాగున్నాయి. రీజనబుల్ ప్రైస్కి కూడా వచ్చేసాయి. ఎందుకంటే అక్షయ తృతీయ ముందు ఏదో ఆఫర్ కూడా పెట్టారనమాట లక్ష్మీ దీపిక సిల్వర్ హౌస్లో. సో వైజాగ్లో సీతందార్లో ఉంటుంది కదా. సో ఇలాంటి జ్యువెలరీ ఇంకా చాలా ఎక్కువ ఉన్నాయి వాళ్ళ దగ్గర, రీజనబుల్ ప్రైస్కి కూడా ఉన్నాయన్నమాట. మీరు తీసుకోవాలనుకుంటే తీసుకోండి. అది కూడా డీటెయిల్డ్గా చెప్పమన్నారని చెప్పేసి మీకు చూపిస్తున్నాను అనమాట. అండ్ తర్వాత వచ్చేసి ఇది నాకు సబ్స్క్రైబర్ పంపించారండి. యాక్చువల్గా మన సబ్స్క్రైబర్ శిరీష గారు, తను రీసెంట్గా ఒక బిజినెస్ అనేది స్టార్ట్ చేశారనమాట. జ్యువెలరీ అండ్ శారీస్ బిజినెస్ అనేది స్టార్ట్ చేశారు. అక్కి కలెక్షన్స్ అనే ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా ఉంది. అక్కి కలెక్షన్స్ అనే నేమ్తోని తనైతే బిజినెస్ స్టార్ట్ చేశారు. తను నాకు ఇన్స్టాలోని ఎప్పటి నుంచో ఉన్నారు, ఇప్పుడు కాదండి, చాలా ఓల్డ్ సబ్స్క్రైబర్. సో ఎప్పటి నుంచో నాకు పరిచయం అనమాట. తను నాకు మెసేజ్ చేశారు, అక్క ఇలా నేను బిజినెస్ స్టార్ట్ చేశాను అక్క, కొంచెం నాకు సపోర్ట్ చేయండి అంటే, తప్పకుండా మీ దగ్గర ఏమున్నాయో నాకు పిక్చర్స్ పెట్టండి, నేను తీసుకుంటాను అన్నాను. నాకు బ్లాక్ బీడ్స్ అంటే చాలా పిచ్చి కదా. సో బ్లాక్ బీడ్స్ చూసాను, నాకు బాగా అనిపించింది.
అది కూడా ఎంత అనుకున్నారు, జస్ట్ 250 రూపీస్కి అండి. అసలు 250 రూపీస్కి బ్లాక్ బీడ్స్ ఎంత మంచి వస్తున్నాయని నాకు నిజంగా షాక్ అయ్యాను నేను. చాలా చాలా బాగా నచ్చింది. లక్ష్మీదేవి పెండెంట్ ఉంది, చక్కగా అటు ఇటు ఇలాగ ఫ్లవర్స్ లాగా వచ్చి చాలా బాగుంది. అసలు వీడియోలో కంటే బయట అయితే క్వాలిటీ టూ గుడ్ ఉందన్నమాట. చాలా చాలా బాగుంది. జస్ట్ నేను అది ఒక్కటే పేమెంట్ చేసి ఆర్డర్ చేసుకున్నానండి. టు బీ ఫ్రాంక్ చెప్తున్నాను ఓపెన్గానే. నాకు ఫ్రీగా, తనైతే ఫ్రీగా పంపిస్తా అన్నారు. నాకేం ఫ్రీగా వద్దమ్మా, నేను ఏదో ఒకటి తీసుకుంటాను మీ దగ్గర నుంచి అని చెప్పేసి నాకు ఆ రోజుకి ఆ బ్లాక్ బీడ్స్ నచ్చి 250 రూపీస్ పే చేసి తీసుకున్నాను. వాటితో పాటుగా తనైతే శారీ ఇంకా ఇయర్ రింగ్స్ కూడా పంపించారండి. ఇవి లక్ష్మీదేవి ఇయర్ రింగ్స్ అనమాట. ఎంత బాగున్నాయి అసలు. క్వాలిటీ అయితే నాకు చాలా చాలా బాగా నచ్చింది. నాకు ఈ డిజైన్ ఎంత ఇది చాలా మందికి గోల్డ్లో ఉంటుంది కదా ఇలాంటి ఇయర్ రింగ్స్, కానీ గోల్డ్కి మాత్రం తగ్గకుండా ఉన్నట్టుగా క్వాలిటీ అయితే మెయింటైన్ చేస్తున్నారు. అండ్ రీజనబుల్ ప్రైజెస్ అండి. అసలు ప్రైస్ అయితే మాత్రం నాకు నిజంగా షాక్ అయ్యాను తన పేజ్లో చూసిన తర్వాత. అకి కలెక్షన్స్ అని ఇన్స్టాగ్రామ్ పేజ్ లింక్ కూడా ఇస్తానండి, ఒకసారి చూడండి. సో తనైతే ఎంతో ప్రేమగా ఈ శారీ అండ్ బ్లౌజ్ కూడా పంపించారనమాట. అండ్ శారీ బ్లౌజ్ కూడా చాలా బాగుంది. అసలు నేను కట్టుకోవడానికి నాకు ఎంత కంఫర్ట్ అనిపించిందో, ఎందుకంటే అంత స్మూత్గా ఉంది ఫ్యాబ్రిక్ వచ్చేసి. సో ఈ సారీ కట్టుకునేటప్పుడు కూడా మీకు డెఫినెట్గా నేను వీడియో కానీ పిక్చర్ కానీ పోస్ట్ చేసి చూపిస్తాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ నాకు ఇంత బ్యూటిఫుల్ మంచి శారీ పంపించినందుకు, అండ్ అలాగే ఇయర్ రింగ్స్ కూడా పంపించినందుకు. అండ్ మీ బిజినెస్ కూడా బాగా రన్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ శారీ కూడా చాలా బాగుందండి. అసలు ఇలా వేసుకుంటే కూడా నాకు చాలా బాగా అనిపించింది. అండ్ వన్ సైడ్ చూసుకుంటే బార్డర్ ఇలా చిన్నది వచ్చింది, అండ్ అదర్ సైడ్ వచ్చేసి ఇలా బిగ్ బార్డర్ అయితే వచ్చింది. అండ్ బార్డర్ కూడా చాలా రిచ్గా అనిపిస్తుంది. మంచిగా మనము బ్లౌజ్ని బాగా కుట్టించుకొని వేసుకుంటే మాత్రం శారీ సూపర్గా ఉంటుంది. సో ఈ మంత్లో చాలా పెళ్ళిళ్ళు ఉన్నాయండి. ఏదో ఒక అకేషన్లోని ఈ శారీని అయితే వేసుకోవచ్చు. అండ్ పిక్చర్స్లో కానీ వీడియోస్లో కానీ ఇది సూపర్గా కనిపిస్తుంది. అండ్ మంచి కలర్ కాంబినేషన్ అనమాట, చాలా బాగుంటుంది. ఆ లైటింగ్కి అయితే మాత్రం ఇది సూపర్గా ఉంటుంది అనమాట. అండ్ ఇంకోటి వచ్చేసి ఏంటంటే స్మూత్ ఫ్యాబ్రిక్ అండి, చాలా స్మూత్గా ఉంది. రోజంతా హ్యాపీగా కట్టుకొని తిరిగేయచ్చు అనమాట. సో అకి కలెక్షన్స్లోని ఇలాంటి మంచి మంచి శారీ కలెక్షన్స్ అయితే ఇంకా చాలా ఎక్కువే ఉన్నాయి. అండ్ అలాగే 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ కూడా కలెక్షన్ చాలా ఎక్కువ ఉందండి. అండ్ నేను వచ్చేసి ఈ నల్లపూసలు తీసుకున్నాను, జస్ట్ 250 రూపీస్ అనమాట. ఇది లాంగ్ కాదు అలానే షార్ట్ కాదు, జస్ట్ మీడియం వస్తుందన్నమాట. చాలా బాగుంది. ప్రజెంట్ ఉన్న డేస్లోని గోల్డ్ కొనాలంటే చాలా కష్టం అవుతుంది. అండ్ గోల్డ్ పోయిందన్నా కూడా ఇంకా కష్టం అనిపిస్తుంది. సో పెళ్లి కూతురులే చూసుకున్నట్లయితే 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ వేసుకొని హ్యాపీగా మంచిగా పిక్చర్స్ అండ్ ఫోటోషూట్స్ చేసుకొని పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు. సో పెళ్లికి వెళ్ళే వాళ్ళు మనం కూడా ఎక్కువ హడావిడి చేయకుండా ఉండడానికి ఇలాంటి సింపుల్ జ్యువెలరీ అన్ని కూడా నేను సెలెక్ట్ చేసుకుంటున్నాను. అంటే చిన్న ఈవెంట్స్ ఉంటాయి కదా, లైక్ ఏంటంటే చిన్నవి హల్దీ ఫంక్షన్ కానీ మెహందీ ఫంక్షన్ కానీ ఉంటాయి కదా. సో వాటికి ఏంటంటే జస్ట్ ఒక తాళి చైన్, ఒక సింపుల్గా బ్లాక్ బీడ్స్ వేసుకొని వెళ్తాను అనమాట. పెద్ద నగలు వేసుకొని వెళ్ళను. సో అవి మనము పోయినా కూడా పెద్ద బాధ అనిపించదు అనమాట. ఆ పోనీలే గోల్డ్ కాదు కదా అని అనిపిస్తుంది. సో అందుకు నేను 250 రూపీస్ కదా అని చెప్పి తీసుకున్నాను. సో మీకు కూడా కావాలనుకుంటే అకి కలెక్షన్స్ వాళ్ళది ఇన్స్టాగ్రామ్ పేజ్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. అండ్ అలాగే వాళ్ళ వాట్సాప్ నెంబర్ని కూడా స్క్రీన్ మీద ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. తీసుకోవాలనుకుంటే తీసుకోండి. తన పోస్ట్ చేసిన ప్రతి పోస్ట్కి కూడా వెంట ప్రైజెస్ కూడా అక్కడే మెన్షన్ చేసేస్తున్నారు. సో హ్యాపీగా తీసుకోవాలనుకుంటే తీసుకోవచ్చు. క్వాలిటీ కూడా టూ గుడ్ ఉంది, చాలా బాగుంది. నాకు చాలా బాగా నచ్చింది. సో అవే కాకుండా ఇంకా నేను ఇయర్ రింగ్స్ ఏమైనా ట్రై చేస్తాను, చూస్తాను. మంచిగా ఏమైనా ఇయర్ రింగ్స్ కానీ ఉంటే కనుక బొట్టులు లాంటివి అవి కూడా తీసుకుంటాను. ఇంకా పెళ్ళిళ్ళు కాబట్టి ఇంకా తప్పదు, ఇవన్నీ కూడా చిన్న షాపింగ్లు అనేవి. సో అందుకే తీసుకున్నాను అనమాట. మీకు కూడా కావాలనుకుంటే చూడండి. అండ్ పెళ్ళిళ్ళు అనగానే మన అందరికీ గుర్తొచ్చింది శారీస్ అండ్ అలాగే జ్యువెలరీ, తర్వాత కొంచెం మేకప్ ఐటమ్స్ కూడా. మన లేడీస్ అంటే అక్కడక్కడ చిన్న ఉంటాయి కదా, అంటే పూర్తిగా వేసుకోలేని వాళ్ళైతే సూపర్, ఇంకా అసలు వాళ్ళకి ఖర్చే ఉండదు అన్నట్లు. చిన్నగా మేకప్ చేసుకోవడానికి మాత్రము ఖర్చు పెట్టే వాళ్ళు ఉంటారు నాలాంటి వాళ్ళు. నేను ఎక్కువ లిప్స్టిక్స్ వేస్తుంటాను అనమాట. సో అలా నేను లిప్స్టిక్స్ అయితే తీసుకున్నాను కొన్ని, అండ్ అలాగే ఇంకొన్ని తీసుకున్నాను అమెజాన్ నుండి. ప్రజెంట్ అమెజాన్లో సేల్ రన్ అవుతుంది కదా, సో అందుకని కొన్ని ప్రోడక్ట్స్ అయితే అమెజాన్ నుండి కూడా తీసుకున్నాను అనమాట. ఈ మంత్లో చాలా ఫంక్షన్స్ ఉన్నాయి, అందుకని తీసుకున్నాను. సింపుల్గా మేకప్ అవ్వడానికి నాకు యూజ్ అయినవి కొన్ని తీసుకున్నాను అనమాట. అవి ఏంటి అనేది చూపిస్తాను. అండ్ అంతేకాకుండా ప్రజెంట్ అమెజాన్లో సేల్ కూడా రన్ అవుతుంది కదా, అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ అనేది. సో ఈ సేల్ May 1 నుండి May 6 వరకు ఉంటుంది. ఇందులో మనకి మినిమం 50 to 80% ఆఫర్స్ అనేవి ఉన్నాయి. చాలా పెద్ద బ్రాండ్స్ మీద అయితే ఉన్నాయి, అండ్ చాలా ప్రోడక్ట్స్ మీద అయితే ఈ సేల్ అనేది ఉందనమాట. మీరు తీసుకోవాలనుకుంటే తీసుకోండి. అండ్ ఇప్పుడు నేను చూపించిన ప్రోడక్ట్స్ లింక్స్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను.
మీరు తీసుకోవాలనుకుంటే తీసుకోండి, లేకపోతే లేదు. మీకు ప్రైజెస్, పిక్చర్స్, రివ్యూస్ అన్నీ చూసుకొని తీసుకోవచ్చు. అండ్ అమెజాన్ అనేది ట్రస్టెడ్ బ్రాండ్ అండి. మనకి ఏమైనా నచ్చకపోయినా రిటర్న్ ఆప్షన్ కూడా ఉంటుంది కాబట్టి హ్యాపీగా తీసుకోవాలనుకుంటే తీసేసుకోవచ్చు. అండ్ లేట్ చేయకుండా నేను ఏమేమి తీసుకున్నాను ఏంటి అనేది చూపించేస్తాను. లింక్స్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేయండి. అండ్ ఫస్ట్ వచ్చేసి నేను తీసుకున్నాను లవ్ బ్యూటీ అండ్ ప్లానెట్ నుండి ఒక హెయిర్ మాస్క్ తీసుకున్నాను. ఇది మనకి హెయిర్ స్పా చేస్తారు కదా, ఆ మాస్క్ అనమాట. సో హెడ్ బాత్ చేసే ముందు జస్ట్ ఒక 15 మినిట్స్ ముందు దీన్ని హెయిర్కి అప్లై చేసుకొని హెడ్ బాత్ చేసుకుంటే హెయిర్ చాలా స్మూత్గా ఉంటుంది అండ్ చాలా నరిష్గా కనిపిస్తుంది అనమాట. మెయిన్గా ఈ ఎండల్లోని హెయిర్ అనేది చాలా ఫ్రిజీగా అయిపోద్ది. అండ్ అలాగే హెయిర్ అనేది చాలా స్ప్లిటెన్స్ కూడా వచ్చేస్తాయి. సో స్ప్లిటెన్స్ నుంచి కొంచెం హెయిర్ అనేది బాగుండాలని అనుకుంటే కనుక ఈ హెయిర్ మాస్క్ అనేది యూజ్ చేయండి. అండ్ ఈ బ్రాండ్ చాలా బాగుంది. ఇది నేను సెకండ్ బాటిల్ దీన్ని యూజ్ చేయడము చాలా బాగుంది అండ్ మంచి స్మెల్ కూడా వస్తుందండి. ఇది కూడా ఆల్రెడీ నేను యూజ్ చేస్తున్నాను. ఎంత రఫ్గా ఉన్న వాళ్ళకైనా, ఎంత డ్రై హెయిర్ ఉన్న వాళ్ళకైనా కూడా ఈ మాస్క్ అనేది చాలా బాగుంటుంది అనమాట. ఇది లవ్ బ్యూటీ అండ్ ప్లానెట్ది అనమాట. చాలా బాగుంటుంది. జస్ట్ హెడ్ బాత్ చేసే ముందు ఒక్క 15 మినిట్స్ ముందు దీన్ని అప్లై చేసుకొని, మీ దగ్గర స్టీమ్ ఉంటే కనుక స్టీమ్ కూడా పెట్టుకోండి. హెయిర్ చాలా నరిష్గా ఉంటుంది. అండ్ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఓన్లీ హెయిర్ స్కాల్ప్కి అప్లై చేయకుండా ఇక్కడ నుంచి అప్లై చేసుకొని టిప్స్ వరకు అప్లై చేయండి. హెయిర్ స్కాల్ప్కి మాత్రం అది తగలకూడదు అంటారు, హెయిర్ ఫాల్ అవుతుందంట, అందుకనేసి. సో అది చూసుకోండి. అండ్ అది ఇంకోటి వచ్చేసి నేను లాక్మే నుండి ఫౌండేషన్ కూడా తీసుకున్నాను. ఇది నేను ఒకటి తీసుకున్నాను అనుకోండి ఒక్కసారి, ఆల్మోస్ట్ దీని ఎక్స్పైరీ డేట్ అయిపోయిన వరకు కూడా ఇది అవ్వదు. ఎందుకు తీసుకుంటానో నాకు కూడా తెలియదు, కానీ అప్పుడప్పుడు మాయిశ్చరైజర్లో మిక్స్ చేసుకొని పెట్టుకుంటానండి. డైరెక్ట్గా అప్లై చేయను, నాకు నచ్చదు. మాయిశ్చరైజర్లో మిక్స్ చేసుకొని పెట్టుకుంటాను. మీకు చూపిస్తాను నా షేడ్ చిన్నది అంతే. ఇదిగోండి చిన్నది తీసుకుంటాను. జస్ట్ దీన్ని మాయిశ్చరైజర్లో అప్లై చేసుకొని ఫేస్కి పెట్టుకుంటాను అనమాట. సో ఇదిగోండి, ఇది నా స్కిన్ టోన్కి కరెక్ట్గా మ్యాచ్ అయింది తీసుకుంటాను. సో ఏంటంటే స్కిన్ మీద ఏదో ఒక లేయర్ వేసేసారు అన్నట్టు కాకుండా నార్మల్గా ఉంటుంది అనమాట. సో అందుకని చెప్పేసి ఇది తీసుకున్నాను. ఇది తీసుకుంటే సంవత్సరాలు అయిపోతుంది అనమాట, వచ్చేస్తుంది నాకు. సో అందుకని ఇది ఒకటి తీసుకున్నాను అనమాట. అండ్ ఇంకొకటి వచ్చేసి మేకప్ బ్రష్ కూడా తీసుకున్నానండి. సో అది ఫౌండేషన్ తీసుకున్నాం కదా, సో అది పెట్టుకున్న తర్వాత దీంతో స్ప్రెడ్ చేస్తే కొంచెం ఈవెన్గా స్ప్రెడ్ అవుతుంది అంటే మొత్తం అంతా కూడా. అందుకని ఇది తీసుకున్నాను. ఇంతకుముందు కూడా ఇది కొన్నాను, అది ఎవరో తీసేసుకున్నారు మా ఇంట్లోని. సో అందుకని చెప్పేసి ఇంకొకటి తీసుకున్నాను అనమాట. సో ఇది ఇలా ముందుకు కూడా వస్తుందండి క్లీన్ చేసుకునేటప్పుడు. సో ఇలా బ్యాక్ పెట్టుకోవాలంటే ఏదో ఉంది, బాగుంది. ఇది కూడా చాలా బాగుంది అండ్ స్మూత్గా అప్లై అవుతుంది అనమాట, బాగుంది. ఇది ఒకటి తీసుకున్నాను. ఇది వచ్చేసి మాస్టర్ బ్రష్ మెబెలిన్ వాళ్ళదండి. సో మెబెలిన్ నుంచి తీసుకున్నాను అనమాట ఈ బ్రష్. అండ్ ఇంకొకటి వచ్చేసి నేను 3 లిప్స్టిక్స్ కూడా తీసుకున్నాను. ఒకటి షుగర్ నుంచి తీసుకున్నానండి, ఈ బుల్లెట్ లిప్స్టిక్. ఇప్పుడు నేను వేసుకున్నది అదే 02 షేడ్ మ్యాట్ లిప్స్టిక్ అనమాట. చాలా బాగుంటుంది ఇది. ఈ లిప్స్టిక్ అనేది ఇలా ఉంటుంది, న్యూడ్ షేడ్ అనమాట. అంటే న్యూడ్ కొంచెం పింక్ అలా వస్తుంది. సో చాలా బాగుంటుంది. జస్ట్ సింగిల్ ఇలాగ స్ట్రోక్కి ఇంత పిగ్మెంటెడ్ ఉందనమాట, చాలా బాగుంటుంది. ఎప్పుడైనా మనము లిప్స్టిక్స్ అప్లై చేసుకున్నప్పుడు మాత్రం కొంచెం బ్రాండెడ్వే పెట్టుకుంటేనే మంచిదండి. ఒక్కటి కొనుక్కున్నా కూడా మంచి బ్రాండ్ది ఒక్కటైనా తీసుకోండి, మంచిది. లిప్స్టిక్ మాత్రం ఏది పడితే అది యూజ్ చేయకూడదు అంటారు. సో అందుకని ఇది కొంచెం కాస్ట్ ఎక్కువైనా కూడా ఇదైతే తీసుకున్నాను షుగర్ది. ఇది కంప్లీట్గా మ్యాట్ అండి. మనం ఫుడ్ తింటే, అంటే ఆయిల్ ఫుడ్ తిన్నా ఎక్కువ పోదు, తినగా కొంచెం ఈ ఇన్నర్ కార్నర్స్ నుండి కొంచెం వదులుతుంది తప్ప కానీ పెద్దగా పోదనమాట. ఇది తీసుకున్నాను. అండ్ ఇంకొకటి వచ్చేసి మైగ్లామ్ నుండి కూడా ఒక లిప్స్టిక్ తీసుకున్నాను. ఇది నేను ఆల్ టైమ్ నా ఫేవరెట్ అండి, మీకు ఎన్నోసార్లు నేను చూపించాను. అది కూడా వస్తుందని చెప్పేసి ఇది కొత్తది తీసుకున్నాను అనమాట. సో ఇది కూడా చాలా బాగుంటుంది. సో ఇది కూడా న్యూడ్ షేడ్. నాకు కంప్లీట్గా న్యూడ్ షేడ్స్ అంటే కొంచెం ఇష్టం అండి. అంత బ్రైట్గా ఉన్నవి నాకు అంత ఇష్టం ఉండదు, ఎక్కువ తీసుకుంటాను. నాకు న్యూడ్ షేడ్స్ అయినా జనరల్గా ఇష్టం అంతే. సో ఇది నేను తీసుకున్నాను ఇంకొకటి. అండ్ ఇంకొకటి వచ్చేసి మామా ఎర్త్ నుండి ఈ లిప్స్టిక్ కూడా తీసుకున్నాను. సో అన్ని షేడ్స్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తానండి, మీరు ఎగ్జాక్ట్గా మీరు తీసేసుకోవచ్చు. సో ఇది కొంచెం బ్రైట్ది అనమాట. సో ఇది ఒకటి తీసుకున్నాను. ఇది నైట్ టైం పెళ్ళిళ్ళకి బాగుంటుంది కదని చెప్పేసి ఇది ఒకటి తీసుకున్నాను. ఈ 3 షేడ్స్ తీసుకున్నాను అంతే. ఇంకా మామా ఎర్త్ కాజల్ ఒకటి యూజ్ చేస్తాను అండ్ మెబిలిన్ వాళ్ళది మస్కరా కూడా యూజ్ చేస్తాను అనమాట. అంతే, సింపుల్. నా మేకప్ ఇంతకు మించి ఇంకేం ఉండదు. అయినా మేకప్ అనుకుంటున్నాను కానీ ఇది వేసినా మళ్ళీ మొత్తం బ్రష్తో నీట్ తుడిచేస్తాను, ఏమి ఉంచుకోను అనమాట. అదొక పిచ్ అన్నట్లు అంతే.
లిప్స్టిక్ మాత్రం వేసుకుంటాను మర్చిపోకుండా, ఏం వేసుకోకపోయినా. సో ఇవి నేను తీసుకున్నాను అమెజాన్ నుండి. అమెజాన్లో సేల్ రన్ అవుతుంది, గ్రేట్ సమ్మర్ సేల్. May 1st నుండి May 6th వరకు ఉంది. మినిమం 50 to 80% ఆఫర్స్ అనేవి ఉన్నాయి చాలా ప్రోడక్ట్స్ మీద, చాలా బ్రాండ్స్ మీద. లింక్స్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. తీసుకోవాలనుకుంటే తీసుకో.